గమనించండి. తర్వాత అపరాధ పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు అపరాధ పరిహారార్థ బలి చూడండి. ఇది కూడా ఇశ్రాయేలీయులు చేసిన తప్పిదాలకి పాపాలకి చేయవలసిన బలి. అయితే ఈ బలి ఇచ్చేటప్పుడు ఆ మనుష్యుడు తను చేసిన పాపం వలన కలిగిన నష్టము ఇచ్చుకొని దానిలో 5వ వంతు యాజకునికి ఇవ్వాలి. ఇది వీళ్ళకి ఒక స్పెషల్ ఆఫర్ ఇక్కడ ఇచ్చాడు. ఎవరికి? యాజకులకి. ఏంటంట, ఈ బలి ఇచ్చేటప్పుడు ఆ మనుషుడు తను చేసిన పాపం వలన కలిగిన నష్టం ఇచ్చుకొని దానిలో 5వ వంతు యాజకునికి ఇవ్వాలి. వీళ్ళకి 10% కాక ఇది ఒక బెనిఫిట్ అనమాట మళ్ళీ వీళ్ళకి. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థ బలియకు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. లేవికాండం 5వ అధ్యాయం 15, 16 వచనాలు చాలా క్లియర్ స్టేట్మెంట్లు ఉన్నాయి. క్షమాపణ కలుగును అని చెప్పుకుంటూ వెళ్ళాడు బైబిల్ దేవుడు. వీళ్ళేమో కలగదో అని చెప్పుకుంటూ వెళ్ళాడు పౌలు. అంటే ఇక్కడ మనకి పల్లెటూరులో కొన్ని చోట్ల